హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పల్లీ చాట్. కేవలం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ పల్లీ చాట్లో మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయమండి. చాలా హెల్దీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీల్ని ఒకసారి శుభ్రంగా కడిగి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటలన్నా నానబెట్టుకోవాలండి. ఇలా 2 అవర్స్ తర్వాత పల్లీల్లో నుంచి వాటర్ తీసేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ను కొంచెం తగ్గించి వేసుకోండి, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే పల్లీలు అనేది చక్కగా ఉడికిపోయినాయి. ఒకవేళ మీకు వాటర్ ఏమైనా మిగిలితే రసంలో కానీ కూరల్లో కానీ వేసుకోండి, పడేయకండి. ఇలా మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే వాటర్ని తీసేసి పల్లీలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, మరో 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. మీరు ఆమ్చూర్ పౌడర్ బదులుగా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు ఇందులో పచ్చిమిర్చి బదులుగా కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు, అలాగే స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.